కానీ నా ప్రశ్న ఏంటంటే రవి గారు, నా ప్రశ్న ఏంటంటే ఎంత స్వేచ్ఛాయుతంగా జరిగినా, ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరిగినా మరీ 600 ఓట్లే వస్తాయా? మరీ 600 వస్తాయా? టూ మచ్ టూ మచ్. మరీ 600 ఓట్లే వస్తాయా? మరీ 600 వస్తాయా? తెలుగుదేశం వాళ్ళు దొంగ ఓట్లు మాకు వేసినందుకు సంతోషం. ఎందుకంటే మాకు రావాల్సింది 11 వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం 11. కాకపోతే ఈ తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది దొంగ ఓట్లు అయిపోయేటప్పటికి అరే పాపం ఒక్కటి కూడా పడిపోతే ఎవరు ఏరేమో 11 రాకపోతే జమ్మల మడుగులో కూడా 683 గుద్దారు. జమ్మల మడుగు దొంగ ఓటర్లలో కూడా మీ అభిమానులు ఉన్నారేమో అని నాకు అనిపించింది. వాళ్ళు ఈ మనసు చంపుకొని లేదా ఎట్టి పరిస్థితులు అట్టేసే లేదు ఇట్టేద్దామని వేసారు. ఎలా స్క్రిప్ట్ రాసి దొరికిపోతారంటే మరీ 1, 2 వస్తే బాగుండదు కదా అని చెప్పి సరే మేము కొద్దిగా వేస్తామని చెప్పి 11 కదా రావాలి. వాళ్ళ స్క్రిప్ట్ ప్రకారం 11 కోట్లు దొరికాయి మొన్న. మన 11 కోట్లు 12 అట్టపెట్లు 11 కోట్లు స్క్రిప్ట్ అట్ట రెడీ చేశారు. పులివెందుల్లో జగన్ గారికి ఇదిగోండి 11 ఓట్లే వచ్చినాయి. అందుకని 11 పార్టీ వీళ్ళని అలా అవహేళన చేయాలనేది వాళ్ళ టార్గెట్. సో ఇప్పుడేంటి చెరుకూరు శ్రీధర్ గారి దగ్గర నుంచి అందరికి పార్టీకి స్టంటింగ్లు పడి ఉంటాయి. మేము చెప్పిన 11 అయితే మీరు 683 ఎట్ట గుర్తించారని. మరీ ముఖ్యంగా నాకు తెలిసి బీటెక్ రావు కానీ ఆదినారాయణ రెడ్డికి పడి ఉంటాయి. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. ఎలా దొరికేసావు?